హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ విత్ సాస్ కలెక్షన్స్. తమ్నైల్ అయితే చూసేసారు కదండి, మస్ట్ హావ్ యాక్సెసరీస్ ఇన్ ఆర్ వార్డ్రోబ్. సో నేను మీకు ఆ మస్ట్ హావ్ యాక్సెసరీస్ చూపించేకి ముందర ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. నా పాస్ట్లో జరిగింది. మేము ఇంటర్ చదివేటప్పుడు ఒక సీనియర్ని చూసి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూడా అలా ఎలిగెంట్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళం అనమాట. సో అదే డ్రెస్సెస్ అయితే తీసుకునే వాళ్ళము, అదే వేసుకునే వాళ్ళం కూడా. కానీ అంత ఎలిగెంట్గా అయితే కనిపించే వాళ్ళం కాదనమాట. అది ఎందుకు అంటే ఆ కలర్ మనకు నప్పలేదేమో, సరే వేరే కలర్స్ ట్రై చేద్దాము అని అలా వేరే కలర్స్ కూడా ట్రై చేసి చూసాము. బట్ ఆ అక్క ఉన్నంత ఎలిగెంట్గా స్టైలిష్గా కనిపించే వాళ్ళం కాదనమాట. ఓకేలే అనుకొని అలా టైం నడుస్తున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, సేమ్ అవుట్ఫిట్ని నేను ఒక వెడ్డింగ్కి స్టైల్ చేశాను. అదే అవుట్ఫిట్ ఎంత ఎలిగెంట్గా ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అండి, ఆ అవుట్ఫిట్కి చాలా మంచిగా ఉంది అని మీరు నమ్మరు, అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. అది ఎందుకా అని నేను ఆలోచిస్తే, ఇదే అవుట్ఫిట్ నేను అప్పుడు వేసుకున్నప్పుడు ఎందుకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నాకు నచ్చుతుంది అని నేనే ఆలోచించాను అనమాట. అది కేవలం యాక్సెసరైజ్ చేసుకోవడం వల్లే అండి. సో యాక్సెసరీస్ అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక మ్యాజిక్ టచ్ అన్నది యాడ్ చేస్తుంది, మన అవుట్ఫిట్కి లైఫ్ అన్నది ఇస్తుంది అనమాట యాక్సెసరీస్ అనేవి. సో మనం ఎప్పుడు కానీ, నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వితౌట్ యాక్సెసరైజింగ్ ఎక్కడికి కూడా వెళ్ళిందే లేదండి. సో ఇది ఇలాంటివన్నవి కంపల్సరీ మీతో అయితే ఈ టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మనం చూసేద్దాం మన మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్ని అయితే. ఇప్పుడు మీరు నన్నే కానీ చూసినట్లయితే, నేను చూడండి ఎటువంటి బ్రేస్లైట్ కానీ, బ్యాంగిల్స్ కానీ, వాచ్ కానీ, నెక్లో ఇంక ఇది మంగళసూత్రం కాబట్టి ఇది మ్యాండేటరీగా వేసుకున్నానండి. కానీ నార్మల్గా అయితే ఏమీ వేసుకోకుండా అలా ఉండిపోయామనుకోండి, సో అంత బోసిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనమైతే వన్ బై వన్ ఇప్పుడు వేసుకొని కూడా మీకు డిఫరెన్స్ ఇక్కడే చూపిస్తాను లైవ్లోనే. ఓకేనా, లెట్స్ గెట్ ఇట్. ఫస్ట్ అయితే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము వన్ బై వన్. సో ఫస్ట్ బ్యాంగిల్స్తో అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇది వచ్చేసి ఒక టెంపుల్ బ్యాంగిల్స్ అనమాట. మంచి యాంటిక్ ఫినిష్ ఉన్న టెంపుల్ బ్యాంగిల్స్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో మంచిగా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనిపైన వర్క్ అయితే. మీరు చూడొచ్చు, ఇక్కడంతా కూడా రూబీ ఉందన్నమాట. ఇక్కడంతా కూడా రూబీ, అలాగే ఇక్కడ గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది. సో ఇలాగ ఇవి 2 బ్యాంగిల్స్ సెట్ అయితే నేను తీసుకున్నాను. ఇవి నేను కుషల్స్లో తీసుకున్నానండి, చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అండ్ ఇది మనకి ఎనీ లైక్ ఫెస్టివల్స్ కావచ్చు, లేకపోతే సింపుల్గా వేసుకోవడానికి కావచ్చు, చాలా చాలా బాగుంటాయి. ఈవెన్ కుర్తీతో కూడా వేర్ చేయడానికి చాలా స్టైలిష్గా, ఎలిగెంట్గా, చాలా ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయండి. ఇది ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీలో ఏంటంటే ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జ్యువెలరీ పర్చేస్ చేసినా సరే కొంచెం మంచి క్వాలిటీ జ్యువెలరీని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మనం వేర్ చేసినప్పుడు ఈవెన్ దో డ్రెస్ కాస్ట్లీ అయినా సరే, మీరు వేసుకునే జ్యువెలరీ కానీ కొంచెం బాగాలేకుండా కానీ ఉండింది అనుకోండి, మొత్తం లుక్కే మారిపోతుంది అనమాట, అంత ఎలిగెంట్గా ఉండదు. సో మీరు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అయితే. సో జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నా మంచి క్వాలిటీ జ్యువెలరీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నేను కుషల్స్లో తీసుకున్నా చెప్పాను కదండి. ఇది సంథింగ్ అరౌండ్ 2500 ఏమో నాకు పడ్డట్టుంది ఈ 2 బ్యాంగిల్స్కి కలిపి. నేను దీన్ని మల్టిపుల్ అకేషన్స్కి అయితే నేను స్టైల్ చేశానండి. అండ్ ఎప్పుడు నాకు గో టు ఇదే అండి. సో ఫెస్టివల్స్ వచ్చాయి అంటే కుర్తా కానీ దేనిపైకైనా సరే నేను ఇది సింపుల్గా ఇలా అయితే స్టైల్ చేసుకొని వెళ్ళిపోతాను. సో ఇదైతే ఇప్పుడు మీకు వేర్ చేసి కూడా నేను చూపిస్తాను. ఎంత లుక్ చూడండి ఎలా ఉందో. నేను బ్యాంగిల్స్ వేర్ చేసినప్పటికీ, ఇదైతే బ్యాక్ సైడ్ పెట్టేస్తాను, వేర్ చేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ అయితే చూడండి, వీకే కనిపిస్తుంది కదా. చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. సో నెక్స్ట్ కూడా బ్యాంగిల్సే అండి. సో ఇదేంటంటే కొంతమందికి ఇలాగా గాడిగా వేసుకోవడం ఇలాంటివి నచ్చవండి. అంటే ఇలాగ టెంపుల్ జ్యువెలరీ వేసుకోవడం, ఇంత హెవీగా హ్యాండ్స్లో కనిపించడం ఇష్టం ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ సింపుల్గా స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. ఇది రోజ్ గోల్డ్ అండి, రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇవైతే. ఎందుకంటే కొంచెం స్టైలిష్గా ఆ డైమండ్ లుక్
అయితే వస్తుందన్నమాట ఇలాంటి బ్యాంగిల్స్లో. సో ఇలాంటి బ్యాంగిల్స్ అయితే తీసుకోవడం నేను పర్సనల్గా ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇలాగా చాలా బాగుంటాయండి వేసుకున్నప్పుడు కూడా. మీకు డిఫరెన్స్ చూపిస్తాను, నేను ఇది కూడా తీసేసి మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందని. అండ్ ఇది పర్టికులర్గా పేస్టల్ కలర్స్ పైకి అయితే చాలా చాలా బాగా కనిపిస్తుందండి. పేస్టల్ కలర్స్ పైకి ఎప్పుడైనా మనం స్టోన్ జ్యువెలరీ కానీ పేరప్ చేసాము అంటే చాలా బాగా కనిపిస్తుంది. అంటే పేస్టల్ కుర్తీస్ పైకి పర్టికులర్గా. సో మీకు ఏ లుక్ అయితే నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి, తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఇదైతే వెనక్కి పెట్టేస్తాము. చూసారా మీరే ఆ డిఫరెన్స్, బ్యాంగిల్స్ వేసుకోకుండా ఉన్నప్పటికీ బ్యాంగిల్స్ వేసుకున్నప్పటికీ. సో ఇంకా నెక్స్ట్ అయితే ఏముందో చూసేద్దాం. నెక్స్ట్ అయితే నెక్ పీస్ అండి. సో ఇది మీరు చూసుంటారు, నా ప్రీవియస్ షార్ట్లో కూడా నేను వేసుకొని ఉన్నాను దీన్ని అయితే. ఇది నిజంగానే నా గోటు అండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అరే ఇది హెవీ అయిపోద్దేమో అని ఆలోచించకుండా వేసుకునే నెక్ పీస్ అనమాట ఇదైతే. సో ఎనీథింగ్ అండి, మనం గెస్ట్ లుక్గా కూడా ఇది మనం బాగా పేరప్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నా మనం పేరప్ చేయొచ్చు. అండ్ శారీ పైకి కూడా చాలా బాగుంటుంది, కుర్తీస్ పైకి కూడా చాలా బాగుంటుంది, ఇంకా అలాగే లెహెంగాస్ పైకి కూడా మంచిగా కనిపిస్తుందండి ఇదైతే. ఈ సెట్ అయితే మొత్తం అంతా రూబీ వచ్చేసి మధ్యలో అయితే గ్రీన్ స్టోన్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి గోల్డ్లో కూడా ఉందండి, ఇది గోల్డ్ కాదు కానీ గోల్డ్లో కూడా సేమ్ మోడల్ అయితే ఉందన్నమాట. సో చూడండి, నేను మీకు పెట్టి చూపిస్తాను కూడా దగ్గరగా, ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. ఇన్స్టెంట్గా మీరే చూడొచ్చు ఆ లుక్ అనేది ఎంత బాగా పాపప్ అవుతుంది అని. ఈవెన్ మనం జ్యువెలరీ యాడ్స్ కూడా చూస్తుంటాం కదండి టీవీలో. సో అక్కడ ఏం చేస్తుంటారు, అదే కలర్ పట్టు శారీ మనకు ఎందుకు నచ్చుతుంది, అదే కలర్ పట్టు శారీ మళ్ళీ మనకు బయట చూసినప్పుడు నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళ యాక్సెసరైజింగ్ అంత బాగా చేస్తారు, అంత అంత ఎలిగెంట్గా చేస్తారు ఆ అవుట్ఫిట్కి తగినట్టుగా. సో మీరు ఇప్పుడు దీన్ని కూడా చూడొచ్చు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందని. చాలా మంచిగా ఉందండి, చాలా చాలా మంచిగా కనిపిస్తామన్నమాట. ఇలాంటి చోకర్స్ కానీ, నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే చోకర్స్ ఇంకా నెక్లెసెసే అండి. గాడిగా పెద్ద పెద్ద వాటికంటే కూడా ఇలాంటి చోకర్స్ అండ్ చైన్స్, ఇలా మిడ్ లెంత్ చైన్సే చాలా ఎలిగెంట్గా కనిపిస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ థింగ్ అయినా సరే అండి, ఇయర్ రింగ్స్ అన్నవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ అనే చెప్తాను నేను. ఇయర్ రింగ్స్ కానీ మంచిగా కనిపిస్తే మన ఫేస్ కూడా అంత బాగా కనిపిస్తుంది. అండ్ అది ఎబ్బెట్టుగా ఉండకుండా మంచి లుక్ ఇవ్వడానికి ఇయర్ రింగ్సే అండి ఫస్ట్ మెయిన్ రీజన్. సో మనం చూసేద్దాం. దీనికైతే ఇది ఈ సెట్తో పాటే వచ్చిందండి ఇయర్ రింగ్స్. కనిపిస్తుందా మీకు? సో ఇది కూడా చూసేయండి. అదే సో చాలా చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్స్ అనేవి వెరీ వెరీ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డ్రెస్ కన్నా పేరప్ చేసేటప్పుడు మనకి కొంచెం నెక్ పీస్ కానీ హెవీగా ఉన్నది అనుకోండి, మినిమల్ ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే మనకి నెక్ పీస్ హెవీగా లేదు, వెరీ లైట్గా ఉందంటే అలాంటి టైప్లో మీరు కొంచెం హెవీగా ఉన్న బుట్టలు కానీ అలాంటివి ప్రిఫర్ చేయండి. అండ్ ఆల్సో మీకు చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఎలా స్టైల్ చేసుకోవాలి, ఏ ఫేస్ కట్కి ఎలాంటి జ్యువెలరీ వేస్తే బాగుంటుందని మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే దొరుకుతాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీని అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. సో అన్ని జ్యువెలరీ అందరికైతే బాగా కనిపించదండి. సో మీ ఫేస్ కట్కి మీకు ఏ జ్యువెలరీ అయితే బాగుంటుందో ఆ జ్యువెలరీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడం చేయండి. అప్పుడు మీ అవుట్ఫిట్ అనేది ఇన్స్టెంట్గా ఒక మ్యాజిక్ వైబ్ అనేది ఉంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా చూసారంటే చూడండి ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో. ఓకేనా? సో నెక్స్ట్ ఏముందో చూసేద్దాం. సో నెక్స్ట్ అయితే ఇలా మాంగ్ టిక్కా అండి. ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే ఇలాగా మాంగ్ టిక్కా అన్నమాట. ఇలాంటి మాంగ్ టిక్కా ఒకటైతే కంపల్సరీ ఉండాలండి. అది మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకోండి. ఇలాగా ఇదైతే గోల్డ్ కాదండి, ఇది 1 గ్రామ్ గోల్డే. ఇలా ఉంటే ఇలా వేసుకోండి.
చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. నెక్స్ట్ అయితే ఈ ఇలాగా ఏమంటారు వడ్డానం లాగా వేసుకోవచ్చు కదండి లెహెంగాస్కి వాటన్నింటికి అయితే ఇలా ఒకటి మల్టీ కలర్ బెల్ట్, ఇంకా అలాగే ఇలాగ ప్లెయిన్ గోల్డ్ కలర్ అనమాట. ఇలాంటివి కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నేను పర్సనల్గా ఇలాంటి ప్రిఫర్ చేస్తానండి ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ యాంటిక్ది కానీ అలాగా. ఇదేంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు పూజ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట లేచి కూర్చోవడానికి. సో ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా ఇలాంటి పిన్స్ అండి, మనము ఫ్లవర్స్ కానీ లేకపోతే కొంచెం మంది బ్రెయిడ్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మీకు ఏ మెటల్ ఇష్టమైతే అలాంటి పిన్స్ అనమాట. గోల్డ్ ఇష్టమైన వాళ్ళైతే గోల్డ్ తీసుకోండి, అలాగే సిల్వర్ మెటల్ ఇష్టపడే వాళ్ళైతే సిల్వర్ తీసుకోండి. సో కాటన్ శారీస్ అలాంటి వాటిపైకి అయితే ఖచ్చితంగా సిల్వరే ప్రిఫర్ చేయండి. లేదు మీకు మాకు గోల్డే ఇష్టము అంటే ఇలాంటి గోల్డ్ మెటల్ ఉన్న పిన్స్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా అలాగే మేము 2 సైడ్స్ బ్యాంగిల్ వేసుకోము అనుకునే వాళ్ళు వేసుకోండి. ఇదైతే నేను ఇలా స్ట్రాప్ వచ్చిన వాచ్ అయితే తీసుకున్నాను, కానీ బట్ జనరల్గా గోల్డ్ మెటల్ వచ్చిన వాచెస్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఇప్పుడు అది ట్రెండింగ్లో కూడా ఉంది. సో నేను ఇలాగా అన్నింటికి మ్యాచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి స్ట్రాప్ ఉన్న వాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మీరు గోల్డ్ మెటల్ ఉన్న వాచ్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి వాచ్ కూడా మీరు అన్నింటికి పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదైతే మనం ఖచ్చితంగా వేసుకుంటాం కదండి, మన అందరం కంపల్సరీగా వేసుకుంటాం డే టు డే బేసిస్లో, మన ఫింగర్ రింగ్స్ అండి. చూడొచ్చు. సో ఇది మన ఫింగర్ రింగ్స్ అన్నమాట. సో ఇలా అన్నమాట. సో ఇవన్నీ వెరీ మినిమల్ యాక్సెసరీస్ అండి. ఇవన్నీ కంపల్సరీగా మన వార్డ్రోబ్లో ఉండాల్సిందే. సో ఇవి వేసుకున్నప్పుడు ఏంటంటే మనం వేసుకున్న కుర్తీ అయినా సరే ఏదన్నా సరే మంచిగా ఒక మ్యాజిక్ టచ్ అన్నది ఉంటుందండి మన అవుట్ఫిట్స్లో మనం యాక్సెసరైజ్ చేసుకున్నప్పుడు. సో ఇది మన మస్ట్ హ్యావ్స్ అయితే. ఇంకా మీకు ఈ డ్రెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఈ డ్రెస్ ఏంటంటే ఇది మన సాస్ కలెక్షన్స్ డ్రెస్సే. సో ఈ డ్రెస్ కానీ చూసినట్లయితే ఇది ఒక మంచి వీనెక్తో అయితే వచ్చింది. అలాగే ఇక్కడంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో హైలైట్ అయింది. ఇది మంచి పీచ్ పింక్ కలర్ అండి, మంచి పేస్టల్ కలర్. ఇంకా టాప్ అంతా కూడా ఇలాగా హైలైట్ అయిందనమాట. క్రాస్ లైన్స్ అయితే వచ్చున్నాయి, 2 సైడ్స్ కూడా ఇలాగ క్రాస్ లైన్స్ వచ్చి ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో అయితే ఫుల్ హైలైట్ అయి ఉందండి. సో మీకు ఫుల్ ఓవరాల్ లుక్ కూడా చూడొచ్చు మీరు. అలాగే ఈ దుపట్టా హ్యాండ్స్ పైన కూడా చూడండి ఎంత మంచి వర్క్ వచ్చిందని. 3/4 స్లీవ్స్ అండ్ హ్యాండ్స్ పైన కూడా చూసినట్లయితే మంచి వర్క్ అయితే వచ్చిందండి. ఇంకా దుపట్టాకు వస్తే చాలా చాలా బాగుందండి దుపట్టా. ఇలాగ చిన్న వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేసి ఇలా జరీ లైన్స్తో అయితే హైలైట్ అయిందనమాట. గోల్డెన్ జరీ లైన్స్తో అయితే హైలైట్ అయిందనమాట. ఈ సిల్వర్కి గోల్డెన్ జరీ లైన్స్ రావడం వల్ల ఏంటంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ కింద కూడా మనకి ఇలాగా మంచిగా హైలైట్ అయి ఉందన్నమాట సీక్వెన్స్ వర్క్తో. ఇంకా మనకు టాప్కి అయితే లైనింగ్ అయితే ఉందండి, టాప్కి లైనింగ్ ఉంది. అలాగే ఇది సైడ్ స్లిట్ ఉన్న టాప్ అనమాట, ఓకేనా. అండ్ ఇది ఒక 3 పీస్ సెట్ అండి, మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఉంది దీనికి. సో ఇది ఒక 3 పీస్ సెట్. దీని కాస్ట్ జస్ట్ 1035 రూపీస్ మాత్రమే అండి. మీరు బయట ఎక్కడైనా సరే ప్రైసెస్ కంపేర్ చేసుకొని చూడండి. నేను కూడా ఒకప్పుడు మీలాగే వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేశానండి. సో ఇది ఎంత కాస్ట్ ఉందన్నది మీరే ఒకసారి బయట వెరిఫై చేసుకొని తర్వాతే పర్చేస్. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో దీని కాస్ట్ మనకు జస్ట్ 1035 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. సో దీంట్లో మనకి ML, XL అండ్ XXL సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి, మంచి గ్రే కలరు చాలా మంచిగా ఉందండి. ఈ కలర్ కూడా, ఈ 2 కలర్స్ చాలా వెరీ ఎలిగెంట్గా క్లాసీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఇలాంటి పేస్టల్ షేడ్స్ ఏంటంటే చాలా క్లాసీగా కనిపిస్తామండి. పేస్టల్ షేడ్స్లో ఎప్పుడు కానీ చాలా క్లాసీగా కనిపిస్తాం అనమాట.
సో ఇది చూడండి, గ్రీన్, ఇది గ్రే కలర్, ఇంక ఇలాగే పింక్ కలర్. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే పిన్ చేయండి. దీని కాస్ట్ జస్ట్ 1035 రూపీస్ మాత్రమే. ఓకేనా అండి? సో నెక్స్ట్ డ్రెస్సెస్ కూడా మనమైతే చూసేద్దాము 1 by 1. సో ఇవన్నీ ఏంటంటే క్యాట్లాగ్ పీసెస్ అంటామండి, వీటిని క్యాట్లాగ్ పీసెస్ అంటాం అనమాట. చూస్తే మంచి గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట. చూడండి, ఇలా ఉంటుంది డ్రెస్ అయితే, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనము చూసేద్దాం ఇప్పుడు. చూడండి, మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ఎంత మంచిగా హైలైట్ అయిందో. నెక్ పార్ట్ అంతా కూడా ఇది రౌండ్ నెక్, అలాగే 3/4 స్లీవ్స్, ఇంకా ఇది సైడ్ స్లిట్ అండి, సైడ్ స్లిట్. ఇంకా మనం చూసినట్లయితే ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్, ఇంకా ప్యాంటు కూడా కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ అయి ఉందన్నమాట. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా అయితే ఎలాస్టిక్ అయితే వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఓకేనా? దుప్పట్టా చూడండి, కాంట్రాస్ట్ కలర్లో ఎంత మంచిగా ఉందో మీరే చూడండి. డిజిటల్ ప్రింట్ కాటన్ దుప్పట్టా అండి, డిజిటల్ ప్రింట్ కాటన్ దుప్పట్టా. మంచి కాటన్ అండి, మంచి కాటన్ అనమాట. మొత్తం కూడా గ్రీన్ అండ్ చూడండి కాంట్రాస్ట్ కలర్ అవ్వడం వల్ల చాలా చాలా మంచిగా కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. ఈ డ్రెస్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ డ్రెస్ కాస్ట్ జస్ట్ మనకి 875 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే వచ్చేస్తుందండి. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి. ఇది మనకు ML అండ్ XL సైజెస్లో మాత్రమే అవైలబుల్ ఉందండి, అంటే 3 సైజెస్లో మాత్రమే అవైలబుల్ ఉంది, XXL అయితే అవైలబుల్ లేదు. ఓకే, మనం నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇదేంటంటే మనకి గ్రే కలర్ డ్రెస్ అండి, గ్రే కలర్ డ్రెస్ అనమాట. గ్రే కలర్ డ్రెస్, మంచి గ్రే కలర్ డ్రెస్. సో ఇది కూడా అలాగే ఇంతకుముందు డ్రెస్ లాగే నెక్ దగ్గర అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్ అయి ఉందండి. మీరు చూడొచ్చు, దగ్గరగా కూడా చూపిస్తాను. అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ దుప్పట్టానే అండి, అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ దుప్పట్టానే. చాలా బాగా కనిపిస్తుంది వేర్ చేసినప్పుడు. సో హ్యాండ్ దగ్గర కూడా ఇలా అయితే వర్క్ వచ్చేసింది. ఈ 3/4 స్లీవ్స్, అలాగే స్లైడ్ స్లిట్ కూడా ఉందన్నమాట ఈ టాప్కి. ఇంకా టాప్ అంతా కూడా ఇలాగ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ సేమ్ రేంజే అండి, 875 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ సేమ్ రేంజ్ టాప్సే, మీకు 875 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్యాంట్ కూడా ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇంకా అలాగే మనకు ఎడ్జ్లో కూడా ప్యాంట్ చివర్లలో కూడా ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది, బోత్ సైడ్స్ కూడా. ఓకే, సో దానికి మళ్ళీ కాంట్రాస్ట్ దుప్పట్టా, ఇది కూడా కాటన్ దుప్పట్టా, మంచి హై క్వాలిటీ కాటన్ అండి. జస్ట్ మీరే చూడొచ్చు, ఇది హై క్వాలిటీ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంటామండి వేర్ చేసినప్పుడు అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. ఓకేనా? నేను చూపిస్తున్న సైజ్ అయితే ఎల్ సైజ్ అండి, నేను చూపిస్తున్న సైజ్ అయితే ఎల్ సైజ్, ఎల్ సైజ్. సో ఇది మనకి ML XL సైజెస్లో మాత్రమే అవైలబుల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ప్రైజెస్ కంపేర్ చేయండి, మీలాగే నేను కూడా ఒకప్పుడు పర్చేస్ చేసేదాన్ని. సో అందుకనే వెరీ 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 మినిమల్ బడ్జెట్తో అయితే, వెరీ వెరీ మినిమల్ ప్రాఫిట్తో అయితే నేను
చేస్తున్నానండి. అండ్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా మీరు ప్రైజెస్ని కంపేర్ చేసుకొని వస్తుందా రాదా అని అయితే మీరు భయపడకండి. డెఫినెట్గా మన దగ్గర వచ్చింది అనేసి. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీ ఆర్డర్ ఖచ్చితంగా మీకైతే వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చూపిస్తున్నది అన్నీ కూడా క్యాటలాగ్ పీసెసేనండి. మంచి డార్క్ పర్పుల్ షేడ్కి బ్లూ వచ్చిందండి. డార్క్ పర్పుల్ షేడ్కి బ్లూ వచ్చిందండి. డార్క్ పర్పుల్ షేడ్కి ఇలా బ్లూ వచ్చింది. చాలా బాగుందండి కలర్ అయితే, నిజంగానే చాలా చాలా బాగుంది. కలర్ అయితే నిజంగానే చాలా బాగుందండి. చూపిస్తాను చూడండి, వర్క్ అంతా ఎంత బాగా హైలైట్ అయిందో. అండ్ ఇక్కడంతా కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది ఫాయిల్ మిర్రరేనండి, ఒరిజినల్ మిర్రర్ కాదు. అలాగే టాప్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే హైలైట్ అయిందనమాట. ఇలాగే ఇది సైడ్ స్లిట్ టాపే. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సైడ్ స్లిట్ కలెక్షనే అండి. ఏవి ఏ లైన్ కుర్తాస్ అయితే ఏవి లేవు. సో ప్యాంట్ కూడా అంతే అండి. ప్యాంట్ కూడా చివర్లో అయితే ఇలా హైలైట్ అయ్యింది. అండ్ ఆల్సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చింది. సో దుప్పట్టా మంచి కాంట్రాస్ట్ కలర్ అండి. పర్పుల్కి బ్లూ, డార్క్ పర్పుల్ కలర్కి ఇలా ఫ్లోరల్ దుప్పట్టా అనమాట. ఇలా ఫ్లవర్స్ అంతా మొత్తం వచ్చిందన్నమాట. దుప్పట్టా మొత్తం ఇలా ఫ్లవర్స్తో అయితే హైలైట్ అయింది. ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. దీని కాస్ట్ జస్ట్ 875 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ డ్రెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మంచి బ్లూ కలర్ డ్రెస్ అండి. మీకు ఎవరికైనా ఇంకా డ్రెస్ని నేను క్లియర్గా చూడాలనుకుంటున్నాను, వీడియో కాల్ చేయాలనుకుంటున్నాను అంటే కూడా మీరు ఆ నెంబర్ పైన అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ పైకి అయితే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి. చూసాకే మీరు పర్చేస్ చేయండి. ఓకేనా? సో ఇదైతే ఇలా ఉంటుంది. డ్రెస్ అంతా కూడా నెక్ పార్ట్లో అయితే ఇలా హైలైట్ అయిందండి. ఎల్లో కలర్ అండి. దీని కాంట్రాస్ట్లో అయితే బ్లూ కలర్ ఇలా ఉంది. అన్నింటికి దుప్పట్టనే అండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ డ్రెస్సెస్ అన్నింటిలో కూడా మంచి కాటన్ దుప్పట్టా అండి. అండ్ సైజ్ కూడా చాలా పెద్దదండి. 2.25 మీటర్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. చూసారంటే చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి. మల్టీ కలర్ దుప్పట్టా అలాగా ఉందండి ఇది. సో అన్నీ ఓపెన్ చేయట్లేదు. చూసేయచ్చు. సో దీని లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇలా ఉంటుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. దీని కాస్ట్ కూడా సేమ్ మనకు 875 రూపీస్. అండ్ ఇప్పుడు చూపించే అన్ని డ్రెస్సెస్ కూడా ఎంఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డ్రెస్ ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అవుతుంది. బ్యూటిఫుల్ పింక్ కలర్ డ్రెస్. పింక్ కలర్ డ్రెస్ అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడంతా ఎంత మంచిగా వర్క్తో హైలైట్ అయ్యిందని. ఇది మాత్రం మనకు కొంచెం కాస్ట్ పడుతుందండి. సో నేను అది కూడా చెప్పేస్తాను ఎంత కాస్ట్ పడుతుంది అనేసి. సో ఇది బ్యూటిఫుల్ పింక్ కలర్ డ్రెస్ అన్నమాట. నేను చూపిస్తున్న సైజ్ అయితే అగైన్ ఎల్ అండి. కానీ ఇది మనకి ఎంఎల్, ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది వీ నెక్. అలాగే మనకి స్లీవ్స్ పైన కూడా ఇలాగా చిన్న బార్డర్ అయితే ఇచ్చున్నారు. ఇంకా అలాగే సైడ్ స్లిట్ అండ్ ఆల్సో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టాప్కి. టాప్ అంతా కూడా ఇలాగా
చిన్న చిన్న గోల్డ్ బీడ్స్తో అయితే హైలైట్ అయి ఉందన్నమాట. ప్యాంట్ అగైన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇలా ఫ్రంట్ ఇలా ప్లెయిన్ వచ్చి బ్యాక్ సైడ్ మాత్రం ఇలా. సో ఇప్పుడు దుపట్టా చూసేద్దాము. మంచి ఆర్గన్జా దుపట్టా అండి. అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే చివర్లో కట్ వర్క్ కూడా వచ్చిందనమాట. కట్ వర్క్ కూడా వచ్చింది. కట్ వర్క్ కూడా వచ్చింది. ఇలాగే ఇదంతా ఫ్లోరల్ దుపట్టా అనమాట. ఫ్లోరల్ ఆర్గన్జా దుపట్టా అనమాట. మంచి పింక్ కలర్ అండి. వెరీ వెరీ ఎలిగెంట్ కలర్ అండ్ క్లాసీ కలర్ అనమాట. ఇది ఎప్పుడు అవుట్డేటెడ్ అవ్వదండి. అది పింక్ అన్నది ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ అవ్వదన్నమాట. మన వార్డ్రోబ్లో కంపల్సరీ ఉండే కలర్ అనమాట. ఇది మాత్రం కొంచెం కాస్ట్ పడుతుందండి. ఇది వచ్చేసి మనకి 1195 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఇవాళ కలెక్షన్ అయితే ఇంతేనండి. సో మళ్ళీ మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను. మీకు ఇవాళ కలెక్షన్లో ఏ డ్రెస్ బాగా నచ్చిందో ఒక్కసారి అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి నాకు. అండ్ ఇంకా ఎలాంటి కలెక్షన్ మీ అందరూ చూడాలనుకుంటున్నారో అది కూడా నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. మీకోసం ఇలాగే మంచి మంచి కలెక్షన్స్, ఇంకా లెహెంగా ఒక షార్ట్స్లో నేను ఒక లెహెంగా సెట్ కూడా పోస్ట్ చేశానండి. ఎల్లో కలర్ లెహెంగా సెట్ చూడని వాళ్ళైతే అది కూడా చూసేయండి. అది కూడా మనకి మంచి బడ్జెట్లో వచ్చేస్తుందండి. మీరు అది కానీ మీకు నచ్చినట్లయితే వాట్సాప్ అయితే చేయండి. సో నేను నా కాస్ట్ డీటెయిల్స్ అని మీకు మెన్షన్ చేసేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ సో మచ్. Keep supporting. Bye bye.